కాబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన టీంలో వీర హిందూ మహిళకు చోటు కల్పించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి గబార్డ్ను నియమించారు. మాజీ డెమోక్రటిక్ ప్రతినిధి అయిన తులసి ఆ తర్వాత ట్రంప్కు మద్దతు పలికారు. దీంతో అతని నియామకం ఒక పెద్ద నిర్ణయం. రాజ్యాంగ హక్కులను, శాంతిని కాపాడుతుందని, తనకు ఆమెపై నమ్మకం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. సైన్యంలో విధులు నిర్వహించిన తులసి 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ ప్రతినిధిగా పోటీ చేశారు. విజయం సాధించకపోవడంతో 2022లో డెమోక్రటిక్ పార్టీని విడిచిపెట్టారు. 2 ఏళ్ల పాటు ఆ పార్టీ విధానాలు నచ్చక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ట్రంప్కు మద్దతు పలికి ప్రచారం చేశారు. ఇక తులసి గబ్బార్డ్ తల్లి హిందూ మతాన్ని అనుసరిస్తుండగా ఆమె తండ్రి సమేవాకు చెందినవాడు. హిందూ మతంతో అతనికి ఉన్న అనుబంధం కారణంగా ఆమెకు తులసి అనే పేరు పెట్టారు. ఆమె సైన్యంలో ఉన్న సమయంలో ఇరాక్లో కూడా విధులు నిర్వహించారు. ట్రంప్ విజయం తర్వాత ఆమెకు పెద్ద బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. ప్రకటన అనంతరం ట్రంప్కు ఆమె థ్యాంక్స్ చెప్పారు. తులసి నుదుటిపై తిలకం పెట్టుకుంది. ఇటీవల ఇస్కాన్ దేవాలయం కార్యక్రమంలో కూడా పాల్గొంది. ఆ సమయంలో హిందీలో రెచ్చిపోయారు. అనంతరం హరే రామ్ భజన ఆలపించారు. తులసి ఒక వీడియోను పంచుకుంటూ, నేను 21 సంవత్సరాలు సైనికురాలిగా ఉన్నానని, ప్రస్తుతం ఆర్మీ రిజర్వ్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్నానని రాసింది. Srila Bhaktivedanta Swami Prabhupada ki jai. Srila Bhaktivedanta Swami Prabhupada ki jai. Now please join me now as we chant the names of Krishna together. తులసి భారతీయురాలు కాదు. అవును, ఆమె పేరు కారణంగా ఖచ్చితంగా గందరగోళంగా ఉంటుంది. పేరు వినగానే ఆమెను భారతీయ మూలానికి చెందిన వ్యక్తిగా భావిస్తారు. అయితే ఆమె మొదటి పేరు మూలం హిందూ. గబ్బార్డుకు భారత్తో ఎలాంటి సంబంధం లేదు. ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించింది. ఇప్పుడు తులసి హిందూ మతాన్ని అనుసరిస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ సన్నాహాల్లో భాగంగా ట్రంప్ వివిధ పోస్టుల్లో పలువురు నేతలను నియమిస్తున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, టెస్లా అధిపతి ఎలన్ మస్క్లను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సంయుక్త సారథులుగా నియమించారు. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి పీట్ హేగ్సేత్ను అమెరికా రక్షణ మంత్రిగా, సిఐఏ అధిపతిగా జాన్ రాడ్క్లిఫ్, జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్ను ట్రంప్ ఇప్పటికే నియమించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.